నీకు మాటిచ్చింది ఆ చిన్నగాడు కదా, వెళ్ళి వాణ్ణి కనుక్కో, నా దగ్గర అడక్కు. వీడితో లాభం లేదమ్మా, మనం వెళ్దాం పద. ఆగండి. వసు 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 మీద చెయ్యి పడిందో ఊరుకోను. నా కూతురు నా చిన్నగాడు దౌర్జన్యంగా లాక్కుని పోతున్నాడు మేడం. వాట్? నమస్తే మేడం. ఏంటి, ఆ చిన్నాని అరెస్ట్ చేశారా? ఏంటి మేడం అరెస్ట్ చేసేది? వాడిని అరెస్ట్ చేస్తే నా ఉద్యోగం ఊడిపోయేది. ఏమైంది? ఏమైందేంటండి, ఆ అమ్మాయి వసు నన్నెవరూ కిడ్నాప్ చేయలేదు, నేనే ఇష్టపడి వచ్చానని చెప్తుంటే ఇంకేమైనా అరెస్ట్ చేయమంటారు? అంటే తను చెప్తే తలాడించి వెనక్కొచ్చేస్తావా? రావాలి మేడం, లేకపోతే మమ్మల్ని ఇంటికి పంపించేస్తారు. ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్. నేను చెప్పినా వినకుండా అరెస్ట్ చేస్తే కోర్టుకు వెళ్తాను అంటుంది. ఏం చేయమంటారు? ఓ, అంత దూరం వెళ్ళిందా? అంతటితో ఆగితే పర్వాలేదు మేడం, ఏకంగా ప్రెస్ మీట్ పెడతానంది. ఇలాంటి మ్యాటర్ దొరికింది అంటే న్యూస్ ఛానల్స్ వారు ఊరుకుంటారా చెప్పండి? లైవ్ షోలు ఏర్పాటు చేసి ఇటు మా డిపార్ట్మెంట్ ని అటు మిమ్మల్ని ఉతికి ఆరేస్తారు. అందుకే మేడం వాళ్ళని ఏం చేయలేక ఇక్కడికి వచ్చాను. మరి డబ్బు తీసుకున్నావు? అందుకేగా అక్కడ దాకా వెళ్ళాను. మీ డబ్బులు తిన్నాం కాబట్టి పనిగట్టుకుని ఇంటి దాకా వచ్చి చెప్పేసి మరీ వెళ్తున్నాం. మీరు వాడిని ఏం చేయలేరు మేడం, అనవసరంగా మా టైం వేస్ట్ చేయకండి. వస్తాను. మొత్తం మ్యాటర్ అర్థమైంది కదా, ఇక పొరపాటును కూడా వాళ్ళ జోలికి వెళ్ళకు. అంత ఈజీగా వదిలేస్తానా వాళ్ళని? వాళ్ళంతా చూస్తాను. ఎంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? Shut up! నా నోరు బానే ముగిస్తావు, ఎందుకంటే నువ్వు ఏది చెప్తే దానికి చచ్చినట్టు తలాడిస్తాను కదా. కానీ ఆ చిన్న వసూలు నాలా కాదు, నువ్వేతను చేసావంటే నీ అంతు చూస్తారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ మేజర్లు కదా. వాళ్ళ ఇష్టాన్ని కాదనే హక్కు వాళ్ళ నాన్నకే లేదు, ఇక నీకే ఉంటుంది. ఆ సిఐ గారి చేతిలో పౌరుండి కూడా ఏమి చేయలేకపోయాడు. ఇక నువ్వేం చేస్తావు చెప్పు? ఆ వసు చదువుకున్న అమ్మాయి, లా గురించి కొద్దో గొప్ప తెలిసే ఉంటుంది. నువ్వు అనవసరంగా పంతానికి వెళ్ళి వాళ్ళకి ఏదైనా చేసావంటే నువ్వు జైలుకి వెళ్ళటం ఖాయం. ఆ తర్వాత నీకు బెయిల్ ఇప్పించలేక నేను నీ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాలి. ఇవన్నీ అవసరమా చెప్పు? మరి మన ధీరజ్ పెళ్లి? దానికి వసునే కావాలా? వసు కాకపోతే ఇంకో అమ్మాయి. దేశంలో అమ్మాయిలా ఉండరా? వాడి పెళ్లి సంగతి తర్వాత ఆలోచించొచ్చు. ముందు నువ్వు మాత్రం కాస్త సైలెంట్ గా ఉండు. సైలెంట్ గా ఉంటే నేను భార్గవిని ఎలా అవుతాను? ఆ చిన్నాని వసుని ఎలా దారికి తేవాలో నాకు బాగా తెలుసు. ఇప్పటికీ నా మనసు కుదుట పడింది చిన్న. రేపు మనిద్దరికి పెళ్లి జరగబోతుంది. మన పెళ్ళైన తర్వాత ఎవ్వరూ మనల్ని విడదీయలేరు. మనం ప్రశాంతంగా బ్రతకటానికి వీలవుతుంది. క్రిష్, కరుణ ఆంటీ, రాజా అంకుల్ అందరూ మనకి సపోర్ట్ గా ఉన్నారు. ఇక మనకి ఏ భయం లేదు. ఆపండి ఆపండి ఆపండి.
ఆపండి అరే ఆపండి ఉంటే ఏంటి ఎమ్మెల్యే కోటయ్యా రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు? ఇది రోడ్డు అనుకుంటున్నావా అడవనుకుంటున్నావా? కార్లు గీర్లు వస్తే జాగ్రత్త. ఎక్కడికి రా వెళ్తున్నావు? ఏయ్, ముందు కారు దిగరా దిగరా దిగో. ఏయ్ ముందు షాట్లు. ఏంట్రా వదిలేది? ఆ రోజు ఏం చెప్పావురా? జూబ్లీహిల్స్ లో ప్లాట్ ఇస్తానని చెప్పావు కదా, ఏదిరా ప్లాట్? అది నన్ను అడిగితే నాకెలా తెలుస్తుంది? వెళ్ళి ఆ భార్గవి గారిని అడుగు. ఏ తమాషాగా ఉందా? నిన్ను అడిగితే ఆవిడ, ఆవిడ అడిగితే నిన్ను. ఏరా నేను చెవులో పూలు పెట్టుకున్నాను అనుకున్నారా? ఏయ్, నా సంగతి నీకు తెలీదురా. నేను మామూలు కోట అనుకున్నారా? ఎమ్మెల్యే కోట అయినరా. నన్నే మోసం చేస్తారా? రేయ్ పిచ్చి వాగుడు వాగితే ప్రాణం తీస్తా. చిన్న నువ్వు ఆగు, తొందరపడుకు. ఏయ్, ఆ భార్గవితో నాకు సంబంధం లేదు. ఆ రోజు నాతో మాట్లాడింది నువ్వు. నీ మాట నమ్మి పొలాలన్నీ రాసిచ్చా. మర్యాదగా నాకు ఇవ్వాల్సిన ప్లాట్ ఇవ్వండి, లేదంటే మీ అంతు చూస్తా. చూడండి, ఆ భార్గవికి ఈయనకి ఏ సంబంధం లేదు. మీకేదైనా కావాలంటే వెళ్ళి ఆవిని అడగండి, అంతేగాని ఈయన్ని అడిగి గొడవ చేయకండి. నువ్వేంటి వీడికి సపోర్టా? రేయ్ సిన్న, నువ్వు మాట్లాడకుండా దీన్నెవరినో తీసుకొచ్చి మాట్లాడిస్తావా? నా సంగతి నీకు తెలీదు. నా ప్లాట్ నాకు రాలేదంటే ఇదిగో దీన్ని తీసుకుపోతా. అమ్మా! రారా, ఎంత పొగరా నీకు? నీకు మాటలతో చెప్తే అర్థం కదరా? రారా రా, తీసుకెళ్ళు. నీకు దమ్ముంటే తీసుకెళ్ళు. చిన్న ఆగు, చిన్న చిన్న ఆగు, చిన్న నా మాట విను. చిన్న ఆగు. ఏయ్, అన్నే కొడతావా? కొట్టడం కాదు, నరికేస్తా. ఇంకొకసారి మళ్ళీ నాకు కనిపించిన, నా దారికి అడ్డొచ్చిన ముక్కలు ముక్కలుగా నరికేస్తా. చూడండి అయ్యా, విన్నారయ్యా? నాకు రావాల్సింది నేను అడుగుతుంటే నన్ను చంపుతానని బెదిరిస్తున్నాడు. నన్ను మోసం చేశాడు. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఎవడ్రా నిన్ను మోసం చేసింది? రేయ్ చిన్న ఏయ్, చిన్న ఆగు, చిన్న. ఏయ్, నిన్నేం చేస్తానో చూడు. నా మాట విను. ఏయ్, నా ప్లాట్ ఎలాగో నేను చూసుకుంటా. నా మాట సంగతి విను. తెలీదు. నేను కోటయ్యా, ఎమ్మెల్యే కోటయ్యా. ఒరేయ్ చిన్న, నిన్న అప్పుడే వదిలేస్తాను అనుకోమాక. నన్నే మోసం చేస్తావురా నువ్వు? నన్నే కొడతావా? చంపుతానంటావా? స్టార్ట్ చేయి చిన్న. ఈ దెబ్బతో అయిపోయారా నువ్వు? చూస్తా, నీ అంత చూస్తా. పద. అమ్మా నాన్న కనేసి పారేసిన అనాథ వెధవకి నా పెట్టనివ్వాలా? ఒక నాన్నకే పుట్టాడో లేక ఎంతమందికి పుట్టాడో కూడా తెలియని ఒక Shut up! హలో, నేనండి, చందుని మాట్లాడుతున్నాను. చెప్పు చందు. మీకు విషయం తెలుసా? చిన్న వసుని వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాడు. ఏంటి చందు నువ్వనేది? నిజమండి. చిన్న వసు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ శ్రీధర్ గారిని ఎదిరించి వసుని తీసుకొచ్చాడు. శ్రీధర్ని ఎదిరించాడా? అంటే గొడవ పడే ఉంటాడుగా. గొడవ పడకుండా ఎలా ఉంటాడు? పెద్ద గొడవ అయింది. వసు నాకు చిన్నానే కావాలని వాడితో వచ్చేసింది. వాళ్ళిద్దరూ సరాసరి ఇక్కడికి వచ్చారండి. నిజంగానా? మరి అంకులేమన్నారు? ఆయనకి చిన్న అంటే చాలా ప్రేమ కదండి. వెంటనే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చారు. రేపే వాళ్ళిద్దరికి పెళ్ళండి. వాణ్ణి ఆశీర్వదించడానికి మీరు తప్పకుండా రావాలి. ఎలా రావాలి చందు? తండ్రి హోదాలో రావాలా, లేక పరిచయం ఉన్న మనిషిగా రావాలా, లేక వసుకి అంకుల్గా రావాలా? ఎలా వచ్చినా 4 అక్షంతలు వేసి వాణ్ణి దీవించడం చాలా ముఖ్యమండి. చెవండి, చూస్తుంటే చిన్న కన్ని మీ పోలికలు వచ్చాయండి. మీరు నన్ను ఎలా పెళ్లి చేసుకున్నారో గుర్తుందా? మీరు నా మెడలో తాళి కట్టే సమయానికి మనల్ని దీవించడానికి ఎవరూ లేరు. నా మీద కోపంతో తాళి కట్టారు. మీలోని ఆ కోపం, పట్టుదల వాడికి వచ్చాయి. అందుకే వాడికి నచ్చిన అమ్మాయి కోసం వెళ్లి గొడవ పడి మరీ వెంట తీసుకొచ్చాడు.
చూడండి, తల్లిదండ్రులుగా మనం వాడికి ఏం చేయలేకపోయాం, ఏ రకంగా ఆదుకోలేకపోయాం. కానీ వాడి పెళ్లికి మాత్రం మనం దగ్గరుండి దీవించాలండి. ఆ రోజు మనకి పెద్దల దీవెన లేకనే మన జీవితాలు ఇలా అయ్యాయి. కానీ మన చిన్నాకి మాత్రం ఆ పరిస్థితి రాకూడదు. అమ్మగా నేను, నాన్నగా మీరు, తాతయ్యగా మా డాడీ, మన దీవెనలు ఆ జంటకి చాలా అవసరం అండి. నిజమే చందు, అన్నీ బాగుంటే వాడి పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించుండేవాణ్ణి. కానీ మనకు ఆ అదృష్టం లేకుండా పోయింది. పోన్లేండి, ఆర్భాటంగా జరిపిస్తేనే ప్రేమన్నట్టు కాదు కదా. అమ్మా నాన్నలుగా మనం పక్కనే ఉండి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపిద్దాం. రేపు నిజం తెలిసినా నా పెళ్లికి నా తల్లిదండ్రులు పక్కనే ఉన్నారన్న సంతృప్తైనా వాడుకుంటుంది. అందుకే చెప్తున్నాను, మీరు తప్పకుండా రావాలి. అలాగే వస్తాను. పెళ్ళెక్కడా? ఇక్కడే మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో. సరే వస్తాను. కానీ విచిత్రం చూసావా చందు, వాడికి అందరం అయిన వాళ్ళమే, కానీ ఎవరికి ఎవరం కాని వాళ్ళలాగా మిగిలిపోయాం. పరాయి వాళ్ళలానే వాడి పెళ్లికి వెళ్తున్నాం. ఎంత విచిత్రమో చూసావా? మొత్తానికి ఇన్నాళ్ళకి మన చిన్నగాడికి కళ నెరవేరింది. కళ ఏంటది? నేను పెళ్లి చేసుకోవడం వీడి కళ. రేపడు నువ్వుండ్రా. చెప్పనీరా, తను ఆనందిస్తుంది కదా. అవునా? అయితే పండు నువ్వు చెప్పు. ఏంటి వాడు చెప్పేది? రేయ్, నువ్వు వెళ్ళి మా ఇద్దరికి టీ తీసుకురా. నాకు టీ పెట్టడం రాదు. అయితే కాఫీ పెట్టు. అది కూడా రాదు. మా ఇద్దరి మధ్య పొగ పెడతాం వచ్చే. పొగ పెట్టడం లేదురా, నీకు ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టమో చెప్తున్నాను. వసు, నీకు ఇంకో విషయం తెలుసా? ఆ రోజు రాచకొండకు వీడిని తోడుగా తీసుకుని వెళ్తే అక్కడ విశేషాలని చెప్పాడు, గుర్తుందా? అవును. నువ్వు ఉండరా, అదంతా వీడికి తెలిసినట్టు బిల్డప్ ఇచ్చాడు కదా, అదంతా ఉత్తిదే. ముందు రోజు ఆ రాచకొండ విశేషాలు బుక్ చదివి నీకు చెప్పి మార్కులు కొట్టేశాడు. ఆగరా. చిన్నా, వసు, అసలు అక్కడ నీ మీద నాకు మంచి ఒపీనియన్ వచ్చింది. దానికోసమే కదా అంత ట్రై చేసింది. రేయ్, నిన్ను మొత్తం చెప్పిస్తావా? మొత్తం అన్ని చెప్పిస్తావా? ఇప్పుడు చెప్పరా? ఏంటొచ్చారు? వసుని తీసుకుని వెళ్దామన్నా? నేను మేజర్ని డాడీ. నాకిష్టమైన వ్యక్తితో జీవితం పంచుకునే హక్కు నాకుంది. మీరు పోలీసుల్ని పంపించినా ఏం చేసినా నా ఇష్టాన్ని మాత్రం కాదనలేరు. నేను మిమ్మల్ని విడదీయడానికి రాలేదు. మరి మీ పెళ్లికి నేను రావచ్చా అని అడిగి వెళ్దామని వచ్చాను. ఎందుకు? చెడగొట్టడానికా? పండు, నువ్వుండ్రా. మీరు అనుమానించడంలో తప్పులేదు బాబు. ఎందుకంటే ఇంత దూరం వచ్చాక ఎవరూ నా మాట వినరు. ఎంతైనా వసు నా కన్న కూతురు. అమ్మ వసు, మీ అమ్మ పోయిన తర్వాత నిన్ను ఎంత గారాబంగా పెంచుకున్నానో గుర్తుందా? అంత గారాబంగా పెంచుకున్న అమ్మాయి నా ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరినో పెళ్లి చేసుకుని వెళ్తాను అంటే నేనెలా ఒప్పుకునేది? కానీ నాకు కొన్ని ఇష్టాలుంటాయి కదా డాడీ, దాన్ని మీరెలా కాదంటారు? మీ కూతురు మీరు ప్రేమించినట్లే నేను చిన్నాని ప్రేమించాను. ఇన్నాళ్ల మీ ప్రేమని కాదంటే నీకెంత బాధ కలిగిందో నా ప్రేమని కాదంటే నాకు బాధగానే ఉంటుంది కదా డాడీ. అందుకేనమ్మా, నీ ప్రేమను అర్థం చేసుకున్నాను కాబట్టే మీ ఇద్దరి పెళ్లికి నేను రావచ్చా అని అడగడానికి వచ్చాను.
మీ పెళ్లి దగ్గరుండి జరిపించి నా పెద్దరికాన్ని నేను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. అది మీరు ఒప్పుకుంటేనే. ఏమంటావు చిన్న? మిమ్మల్ని నేను ఎప్పుడు వద్దు అనను. మీరు మా పెళ్లి చేయాలనే మిమ్మల్ని కోరాను. అందుకే మీ ఇంటికి వచ్చి వసుని ఇవ్వమని అడిగాను. వసుని పెళ్లి చేసుకుంటే నాకంటూ ఒక పెద్ద దిక్కు దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ మీరే. నాకిప్పుడు అర్థమైంది చిన్న. నేనొక మూర్ఖుణ్ణి. నీ గురించి సరిగ్గా తెలుసుకోలేకపోయాను. నేనే రేపు రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాను. మీ పెళ్లికి సాక్షి సంతకం కూడా నేనే చేస్తాను. చాలా థ్యాంక్స్ డాడీ. మీరెంత మారిపోతారని నేను అస్సలు అనుకోలేదు. నేను అనుకోలేదమ్మా. వస్తానమ్మా. వస్తాను చిన్న. ఏంట్రా చిన్న ఇది? మీ మామగారేంటి ఇంతలా మారిపోయారు? అవును చిన్న, అదే నాకు అర్థం కావటం లేదు. పెళ్లి కోసం వచ్చి అడిగితే అంత గొడవ చేసి అన్ని మాటలన్న డాడీ ఈరోజు ఎందుకలా మాట్లాడుతున్నారు? అది నీ మీదున్న ప్రేమ వసు. ఆ ప్రేమతోనే మన పెళ్లి కాదు అన్నారు. ఆ ప్రేమని చంపుకోలేకనే ఆయనే పెళ్లికొస్తాను అని అంటున్నారు. రాణి, మనకు పెద్దవాళ్ళ దీవెనలు చాలా అవసరం కదా. మొత్తానికి నీ కొడుకు చిన్న చాలా అదృష్టవంతుడమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏ చిన్న నీ కొడుకు కదా? అవును డాడీ. మరి ఏం అర్థం కానట్టు అలా చూస్తావేంటమ్మా? వాడికి వసుకి ఎలా పెళ్లి చేయాలని తల బద్దలు కొట్టుకుంటుంటే చివరికి వాడంతట వాడే వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు. ఈరోజు ఆ అమ్మాయి తండ్రే వచ్చి పెళ్లికి నేను వస్తానన్నాడంటే ఎంత గొప్ప విషయం అమ్మా. అవునా? అవునమ్మా, నిజం. నిజంగా చిన్న గొప్ప జాతకుడే. మీలాంటి గొప్ప వాళ్ళ దీవెనలుంటే తను ఎప్పటికీ అదృష్టవంతుడే డాడీ. నా దీవెనలు కాదమ్మా, ఆ దేవుడి దీవెనలే ఉన్నాయి వాడికి. లేకపోతే చిన్నప్పుడే తల్లికి తండ్రికి దూరమైన వాణ్ణి ప్రాణంలా చూసుకునే అమ్మవి నువ్వు దొరికావు. తండ్రిలా చూసుకునే రాజా దొరికాడు. ఆ తాతలా చూసుకునే నేను ఉన్నాననుకో. రేపు ఆ పెళ్లి కాస్త అయిపోతే చక్కగా వాడికి ఓ కుటుంబం ఏర్పడుతుంది. అప్పుడు సంఘంలో మంచి గౌరవం మర్యాదలు దక్కుతాయి. మీరు అలా చెప్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది డాడీ. ముందు వాళ్ళ కోసం మనం చేయాల్సిన పనులేంటో గుర్తున్నాయా అమ్మా? ఏం చేయాలి డాడీ? ఏంటమ్మా అలా అడుగుతున్నావు? రేపు పెళ్లి పెట్టుకుని ఏం చేయాలని అంటావేంటి? నువ్వు తల్లివి, నేను తాతని. వాడికి పెళ్లి చేయాల్సిన వాళ్ళం వట్టి చేతులతో వెళ్తావా? కనీసం తాళిబొట్టు, పట్టు చీర, వాడికి మంచి డ్రెస్ అయినా కొనాలా? కోడలకి ఓ బంగారు గొలుసైనా కొనాలా? నిజమే డాడీ. నిజమని ఇక్కడే ఉంటావేంటమ్మా? వెళ్ళు, వెళ్ళి షాపింగ్ చేయాలి కదా. తొందరగా బయలుదేరు. డాడీ, నాకు చాలా సంతోషంగా ఉంది డాడీ. ఎందుకమ్మా? నేను కొడుకులా చూసుకునే చిన్నాని మీ సొంత మనవడిలా చూసుకుంటూ వాడి పెళ్లికి ఇంత హడావిడి చేస్తుంటే నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. మన మధ్య ఉండే ఈ సంబంధాలు, అనుబంధాలు మనకి తెలియకపోయినా ఆ దేవుడికి తెలుసులేమ్మా. మన అందరి మధ్య ఏర్పడిన ఈ విచిత్రమైన అనుబంధాన్ని ఈ పెళ్లితో మరింత బలోపేతం చేద్దాం. వెళ్ళమ్మా, వెళ్ళి త్వరగా రెడీ అవ్వు.
కూల్ డ్రింక్ ఒకటి. అలాగేనండి, తీసుకోండి. ఓకేనా? మంచిదే. ఓకే. ఆ చిన్నగాడు మాటిచ్చి తప్పాడు. రేయ్, కోటయ్య అంటే నువ్వేనా? అవునరా, మీరెవరు? రేయ్, ఏసేరా. అలాగే అన్నా. ఎవరు మీరు? ఎందుకు నా మీదకి వస్తున్నారు? ఏరా, మా అన్న చిన్న అన్నని నడి రోడ్డు మీద ఆపుతావరా? చిన్నానా? ఎంత ధైర్యం ఉంటే మా చిన్నాన్న మీద చేస్తావరా నువ్వు? నువ్వు ఎమ్మెల్యే అయితే మా చిన్నాన్న నీకు భయపడాలరా? చిన్నాన్నని కొడతావరా నువ్వు? చిన్నాన్ననే కొడతావా? మా చిన్న అంటే ఎవరు అనుకున్నావురా? ఇంకోసారి మా చిన్నన్న జోలికి వచ్చావో చచ్చావే.